హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గిరి ప్రదక్షిణ కదా. స్వామికి కొంచెం నైవేద్యం చేసి వడపప్పు బెల్లం పానకం చేసి పెట్టాను. స్వామి మా ఇంటిలో వెళ్తే నేను కొబ్బరికాయలు అవన్నీ అయితే ఏమీ కొట్టను. అంటే కంగారు పడను, ఏవి లేవు అవి లేవు అని అనుకోను. ఇంట్లో ఏది ఉంటే అది స్వామికైనా అమ్మవారికైనా లక్ష్మీదేవికైనా ఏ పూజ అయినా, అంటే నోములు వ్రతాలు అయితే తప్పదు. అది మన పురాతనం నుంచి వచ్చిన ఆచారాలు అవి పాటించాలి. ఇలా స్వామికి ఏవైనా పెట్టినప్పుడు మాత్రం నేను ఏది ఉంటే ఇంట్లో నైవేద్యం పెట్టేసి దీపం పెడతాను. దండలు అవి కూడా వీలుంటే వేస్తాను, పూల దండలు అవి కూడా. లేదంటే మామూలుగా కొంచెం పూలు పెట్టేసి ఇలా నైవేద్యం పెట్టేసి స్వామికి అర్పిస్తాను అంతే. స్వామి మనం ఎలా చేసినా స్వీకరిస్తారు, దండం పెట్టుకున్నా స్వీకరిస్తారు. ఏదో మనకున్నంతలో మనం చేసుకుంటే చాలు, దానికి కంగారు పడాల్సింది ఏమీ లేదు, అంతే. అందరూ బాగా సేఫ్గా చేయండి గిరి ప్రదక్షిణని. జాగ్రత్త, సేఫ్టీ ఇంపార్టెంట్. ఎక్కువగా అలసిపోకండి, స్లోగా చేయండి. నడిచేటప్పుడు స్లోగా నడవండి. అలసట ఎక్కువగా ఇదవ్వకండి. అలసటగా అనిపిస్తే, ఆయాసంగా అనిపిస్తే కాస్త కూర్చుని అప్పుడు మళ్ళీ మొదలు పెట్టండి స్వామి గిరి ప్రదక్షిణ. అందరూ సేఫ్గా హ్యాపీగా చేయండి స్వామి ప్రదక్షిణ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.